నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎండుతున్న పంటలు కనికరించరా సార్లు, కరెంట్ సరిపోక వరి రైతుల ఆవేదన. నిరుపేదలకు కొండంత అండగా సీఎం కేసీఆర్, పేదలకు చెక్కులు అందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వికారాబాద్ జిల్లాలో దారుణం, వార్డు కౌన్సిలర్ కారుకి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు, స్తూపం వద్ద నినాదాలు చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇక డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం తోర్నాల గ్రామానికి చెందిన గోనెపల్లి రమేష్ అనే రైతు తనకున్న కొద్ది ఎకరాల్లో వరి సాగు చేశాడు. కానీ కరెంటు కోతతో పంట చేతికొచ్చే దశలో పంట ఎండిపోతుంది. 5 గంటలే కరెంటు వస్తుంది. వచ్చే కరెంటుతో పోసే బోర్లతో ప్రతి మడికి కాలువలు పెట్టి పొలం పారించిన ఫలితం లేకుండా పోయింది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి తీరా చేతికొచ్చే దశలో పంట ఎండిపోవడంతో లబోదిబోం అంటున్నాడు. రోజుకు 7 గంటలు ఇస్తామని చెప్పడంతో మేము నమ్మి వరి పంటను సాగు చేసుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది వచ్చేసి తోర్నాల గ్రామం, మండల్ మద్దూరు, ఉమ్మడి దూల్మిట అండ్ మద్దూరు. మాది వచ్చేసి మాకు 18 ఎకరాల భూమి ఉంది. మేము రైతే, కాకపోతే మాకు వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. మాకు వచ్చేసి మేము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాము. ఈ వ్యవసాయమే మాకు జీవనోపాధి. మాకు ఈ వ్యవసాయం తప్ప ఏం లేదు. మా వృత్తే వ్యవసాయం. మాకు దీని మీదనే ఆధారపడి ఉంటాము. మేము కరెంటుని నమ్ముకొని ఉన్నాము. కరెంటు 24 గంటలు ఇస్తా అని కరెంటు ఇవ్వక మాకు ఈ పంట నష్టం బాగా జరిగింది. ఈ నష్టంతో మాకు గవర్నమెంట్ ఏదన్నా దయతలిచి మాకు ఆదుకుంటామని ఆ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మేము ఇట్లా నమ్మిన రైతులను నట్టేట ముంచి ఇవాళ మాకు అన్నమో రామచంద్ర చేసి ఈ కరెంటు వల్ల ఇంత కొరత ఏర్పడ్డది. దానికి దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ని విన్నవించుకుంటున్నాం. మా ఇటువంటి కష్టం ఏ రైతుకు రాకుండా భరోసా చేస్తున్నాను. ఎందుకంటే నాసొంటి రైతులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. ఇట్లాంటి బాధ ఎవరికి రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. 24 గంటల కరెంట్ అని నమ్మి ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే చివరికి ఈ ఎండిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఇటువంటి ఈ రైతుకు ఈ గోస, ఈ బాధ ఎవరికి కలగకూడదని మనస్ఫూర్తిగా నాటువంటి ఎందరో అమాయకులుండి ఉపాధి కోసం, ఈ పొట్టకూసు కోసం ఈ రైతును అనే పదాన్ని ఈ భూమి ఇట్లా ఎండిపోయే కారణం 24 గంటల కరెంట్ అని ఇస్తా అని చెప్పి ఇవాళ కారణం మాకు నీళ్లు ఉండి మాకు కరెంటు లేక ఈ ఎండిపోయిన పరిస్థితి వచ్చింది మాకు. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని మనవి చేస్తున్నాను. ఈ దయతలిసి తక్షణమే ఈ కేసీఆర్ మాకు స్పందించి ఏమన్నా న్యాయం మాకు చేయాలని కోరుకుంటున్నాను. గ్రామశాఖ అధ్యక్షుడు జహీరాబాద్ తాలూకాలో ముద్రాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావుకి ముద్రాజ్ అధ్యక్షుడు ఎస్టీఓ నారాయణ ముదిరాజ్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ శివకుమార్, ఉపాధ్యక్షుడు మిలిటరీ మానయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగప్ప, జహీరాబాద్ తాలూకా ముద్రాజ్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా మంత్రివర్యులు, ఆర్థిక మంత్రివర్యులు శ్రీ సంజీవ్ హరీశ్రావు గారి యొక్క పర్యటనలో భాగంగా ఈ నియోజకవర్గంలో కొన్ని శంకుస్థాపనలు ముఖ్యంగా మనం
విగ్రహాలను ఏదైతే భవనం స్టార్ట్ చేస్తామో ఆ భవనంలో అంటే అది స్ఫూర్తిగా తీసుకొని అన్ని కమిటీలు కూడా మరి యొక్క భవనాలు ఎక్కడెక్కడైతే వైశ్యులు కావచ్చు, మరి ఇతర మరి యాదవులు కావచ్చు, ఇంకా అనేకమైన రాజులు నాయ బ్రాహ్మణులు అందరూ కూడా అన్ని భవనాలకు అన్ని మతాల వారికి కులాల వారికి ఈ యొక్క భవనాలను నిర్మించడానికి, అదేవిధంగా మరి గోర్మాటి లంబట నంద్యాల భవనం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరో మంత్రివర్యులు మరి ఇంత పెద్ద భారీ అన్నిటి మరి కులాల వారికి ఇంత పెద్దగా మరి వెచ్చించి పెట్టడం, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అందరూ కూడా వారి మరి కమ్యూనిటీలో మరి ఎటువంటి భేదం లేక అందరూ కూడా ఐకమత్యంతో ఉంది. ఏది జరిగినా ఐకమత్యం అనేది ఉంటేనే తప్ప మరి మంచి జరగదు. కాబట్టి ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి. అందరూ కూడా మరి రాబోయే దినాలలో అందరూ కూడా మరి ముందు రాబోయే అభివృద్ధి చెందాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామంలోని డంపింగ్ షెడ్ ముందు నాటిన మొక్కలకు సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. లక్షలు ఖర్చు చేసి నాటిన హరితహారం మొక్కల సంరక్షణను సర్పంచ్ కార్యదర్శి పట్టించుకోకపోవడంతో సర్కారు లక్ష్యం నీరుగారిపోతుంది. ఏ ఒక్కరోజు కూడా మొక్కలకు నీరు పోయకుండా నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే కార్యకర్తలకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. అప్పటి వరకు అందరూ ఓపికతో పనిచేయాలని ఆయన వారికి సూచించారు. ఎంపీపీ తన గృహంలో ముస్తాబాద్ సెస్ డైరెక్టర్గా నియమితులై బాధ్యతలు చేపట్టిన గూడెంకు చెందిన కొమ్ము బాలయ్యకు సన్మానం ఏర్పాటు చేశారు. ఆయనను పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి తదితరులు పాల్గొన్నారు. వీడియో సోషల్ మీడియా అక్క అక్క ఓకే ఉండం కదా లాస్ట్ అక్క చెప్పండి. చూడండి ఓకే అక్క సార్ నెక్స్ట్ వస్తాడు.
వస్తున్నా వస్తున్నా ఎనుకో 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 అయ్యో ఓకే వేనన్నా ఇల్లుడే నువ్వు ఫస్ట్ నర్సన్నా ఓకే థ్యాంక్ యూ. పెద్దలు డైరెక్టర్ శ్రీ గుండం నరసన్న గారు, అలాగనే అక్క మార్కెట్ కమిటీ చైర్మన్ జానబాయక్క గారు, ముస్తఫా సర్పంచ్ స్థానిక సర్పంచ్ సుమతక్క గారు, సీనియర్ నాయకులు మాజీ ప్రెస్ డైరెక్టర్ పెద్దలు విద్యన్న గారు, అలాగనే మండల పార్టీ అధ్యక్షులు సురేంద్రన్న గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భద్రంజన గారు, మాజీ కోఆప్షన్ సభ్యులు జిల్లా సర్వర్ భాష గారు, పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వారే అందరికి ఫోన్ చేసి వెంటనే కార్యక్రమం ఆదేశాల మేరకు నూతనంగా ప్రెస్ కమిటీని నియమించడం జరిగింది. అందులో ముస్తాబాద్ మండలానికి అందరు ఇందాక పెద్దలు చెప్పినట్టు పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా ఉంటే తప్పకుండా పదవులు వస్తాయనే దానికి ఉదాహరణ. ఓ రోజు వెనుక ముందైనా కూడా పార్టీ అందరినీ కాపాడుకుంటుంది. మనం అనేక ప్రజాహిత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల వరకు ఎల్ఓసి ద్వారా చెక్కులను అందించామన్నారు. పొదిళ్ల శ్రీకాంత్కు 4 లక్షలు, నర్సపురి సాయికుమార్కి 3 లక్షలు, వెంకటలక్ష్మికి 1 లక్ష, రబ్బానికి 1,50,000, మొత్తం నలుగురికి 9,50,000 రూపాయలు ఎల్ఓసి చెక్కులను ఎమ్మెల్యే చందర్ లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో నాయకులు కొలిపాక మధుకర్ రెడ్డి, రాకం వేణు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది తలెత్తినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థికపరమైనటువంటి సహాయం అందించేటువంటి కార్యక్రమం సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ. ఈ యొక్క ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు మా గౌరవ కార్పొరేటర్లు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి సమస్యను తెలుసుకొని ప్రత్యేకంగా మాకు తెలిసినటువంటి సందర్భంలో ఆ యొక్క సమస్య, ఆరోగ్యపరమైనటువంటి సమస్యను నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఈ యొక్క చికిత్స చేసుకోవాలని వారికి సలహా ఇవ్వడంతో పాటు ఆ యొక్క చికిత్స కోసం అయ్యేటువంటి ఖర్చును కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి సీఎం సహాయ నిధి కింద ఎల్ఓసి పేరిట ఇప్పటికీ రామగుండం నియోజకవర్గంలో సుమారు ఒక 3 కోట్ల రూపాయల వరకు మనం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ పేరిట ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వాటి ఎస్టిమేషన్ తీసుకొని మాకు సమర్పించినప్పుడు మేము ప్రత్యేకంగా సీఎం కార్యాలయం నుండి సీఎం సహాయ నిధి కింద వారికి సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం ఈరోజు ఎల్ఓసి 4 ఎల్ఓసీలను 9,50,000 రూపాయలకు సంబంధించినటువంటి ఎల్ఓసీలను ఈరోజు అందజేయడం జరిగింది. ప్రత్యేకంగా పైన్ల శ్రీకాంత్, విఠల్ నగర్కు సంబంధించి రాకం శ్రీలత దామోదరు వాళ్ళు ఆ యొక్క సమస్యను చెప్పినటువంటి సందర్భంలో వారి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కోసం 4 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును ఇలా అందించడం జరిగింది. అదేవిధంగా నస్పురి సాయి కుమార్, కేసీఆర్ కాలనీ, లగునూరి రాజు సుమలత డివిజన్ కార్పొరేటర్లు ఉన్నప్పుడు వారి సమస్య తెలుసుకొని వారికి సంబంధించినటువంటి ఇబ్బందిని, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిని హాస్పిటల్లో చికిత్స చేసుకోవాలని ఆలోచన చేసి వాళ్ళకందరికీ కూడా సలహా ఇచ్చినటువంటి సందర్భంలో వారి ఎస్టిమేషన్ తీసుకొచ్చినప్పుడు వారికి ఈ యొక్క నస్పూరి సాయి కుమార్ కూడా 3 లక్షల రూపాయల ఎల్ఓసిని ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా కరివెడ్డ వెంకటలక్ష్మి పెద్దపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క రాజిరెడ్డి వాళ్ళ స్థితిమని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది. మనకు ప్రత్యేకంగా ల్యాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకంగా మన గౌరవ ఎంపీటీసీ గారు అక్కడ శరణ్య వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 10వ వార్డు కిష్టమ్మ గుడి తాండాలో దారుణం చోటు చేసుకుంది. వార్డు కౌన్సిలర్ జనపుల శ్రీనివాస్ టయోటా అర్బన్ క్రూజర్ కారుకి అర్ధరాత్రి 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వగా తాండా వాసులంతా ఏకమై మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే కారు కాలి బూడిదైపోయిందని స్థానికులు తెలిపారు. రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి కొంతమంది నాపై ఇలా దాడి చేశారని కౌన్సిలర్ వాపోతున్నారు. మున్సిపాలిటీలో ప్రతి విషయాన్ని అడుగుతున్నానని నా నోరు నొక్కడానికి ఇలాంటి పని చేశారని ఆరోపించారు. పెట్రోల్ ట్యాంక్ ఇస్తాం రేడో బియా ఈరోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో మా ఇంటి ముందు ఆగి ఉన్న కారును కొందరు తెలియని వ్యక్తులు వచ్చి ఈ యొక్క కారుపై పెట్రోల్ నిప్పట్టించి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారు తగిలిపోతున్న క్రమంలో మేము మా ఇంటి పక్కల ఉన్న వ్యక్తులు చెబితే మేము మా ఇంటి పక్కల వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక 15-20 డ్రమ్ముల వాటర్ పోసి ఆ యొక్క నింపును మేము ఆర్పినాము. నేను ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా లేట్ నైట్ అయ్యేటప్పుడు కార్లోనే సీటు ఎంటర్ చేసుకొని పడుకుంటుంటే మరి ఈరోజు నిన్న నైటు అట్లా కాకుండా నేను మా ఇంట్లో పడుకున్నా. మరి ఇట్లాంటి దారుణం జరిగింది. కారుకు ముందే సెన్సార్ ఉంది, అది ఒకవేళ అట్లా ఉంటే కారు కాలిపోయే ప్రమాదం ఉండే, నేను కూడా సజీవ దహనం అయిపోయే అవకాశం ఉండే. కాబట్టి కొందరు వ్యక్తులు నన్ను రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎందుకో కొంతమంది చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ 9 అయినా సరే కానీ పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటికీ ఎస్ఐ సార్ తప్ప వేరే ఎవరు రాలేరు. మరి యొక్క కేసును మంచిగా పటిష్టంగా తీసుకొని ఈ యొక్క నాకు న్యాయం చేసి, నాకు థ్రెట్ ఉంది కాబట్టి చాలా మందితోటి నాకు టీఆర్ఎస్ వాళ్ళతోటి నాకు థ్రెట్ ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీగా కల్పించాలని గౌరవ ఎస్పీ గారిని నేను కోరుతా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ సభ రసవసగా మారింది. ఎంపీపీ దేవానంద్ పెత్తనంతో సభ కొనసాగుతుందని గ్రామస్తులు నిలదీశారు. అన్ని తానే అయి సభలో ఎంపీపీ పెత్తనం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇవన్నీ చూస్తూ సర్పంచ్ నితిషా మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనంగా ఉన్నారు. గతంలో ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు
వాళ్ళు అక్కడ ఉన్న ఏవైతే లేబర్లు ఉన్నాయో అంటే మా పరిధిలో ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్నారండి. అలా పంచాయతీ నుంచి తెచ్చుకున్నారు. మనం సప్లై చేసినప్పుడు అదే టైంలో అది ఏదో సమస్య అక్కడ సమస్య వచ్చి ఆ బీమాని సీజ్ చేసి ఉన్న పత్రాలన్నీ అందులో దానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని 1000 ఊడల మర్రి చెట్టు రామ్జీ గోండు అమరుని స్తూపం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్జీ గోండు స్తూపానికి నివాళులు అర్పించి మొక్క నాటి అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో అనుముల శ్రవణ్ కుమార్, బీజేవైఎం నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ కొండాజీ శ్రవణ్, ఉపాధ్యక్షుడు విఠల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలను తీసుకుంటూ ఆయన చేసిన చేష్టలు ఈ ప్రపంచంలో మెచ్చుకోదగ్గవి కావు కాబట్టి మరి స్వచ్ఛందంగా ఎదుగుతూ ఒక మజ్దూర్ యూనియన్ నాయకుడైన సాయి గణేష్ని అనేక మనోవ్యాధులకు గురి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గంలోని మంత్రి గుమ్మడి అజయ్ కుమార్ గారు స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయాలి, లేదా కేసీఆర్ గారు ఒక అమాయకుడి ప్రాణాలు పలుకున్నందుకు మంత్రి గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. మరి కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిని అక్రమాలను వేలెత్తి చూపిన వాళ్ళను ఒక్కరిని కూడా వదలకుండా రాష్ట్రంలో అనేక చోట్ల ఎందరో మంది అమాయకులను వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడుతున్న తరుణంలో మరి ఒక్కొక్కరిని వెంటబడి వాళ్ళకి అనేక మనోక్షోభాలకు గురి చేస్తూ ప్రాణాలు తీసుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికిండు. మరి ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా మారుతుంది. దీనికి కారణం కేసీఆర్ యొక్క నిరంకుశమైన వైఖరి, కేసీఆర్ యొక్క ప్రతీకార వైఖరి. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణని నేనేదో 5-6 రోజుల సత్యాగ్రహంతో సాధించిన విరవీగుతూ ఉద్యమ నాయకుడినే మరి రాష్ట్ర సారథిగా అయితే ఎందరినో మంచిగా చేస్తా అని చెప్పిండు. ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఎన్నో చేపడతా అని చెప్పిండు. మరి అట్లాంటి వ్యక్తి జరిగిన అవినీతిని వేలెత్తి చూపిస్తే ఒక్కొక్కరిని కూడా వదలకుండా వాళ్ళని ఎన్నో కేసులలో విప్పించి అమాయకమైన ప్రజలకు రౌడీ షీటర్లు ఓపెన్ చేయించి సాయి గణేష్ లాంటి ఎందరో మిత్రుల ప్రాణాలు పోగొట్టడానికి కారణమైంది. కాబట్టి కేసీఆర్కు పదవిలో కొనసాగే హక్కు లేదు. మరి ఒకవేళ ఇలాంటి మరణకాండ కంటిన్యూ అవుతుంటే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేసీఆర్ గారు గద్దె దిగే వరకు మా పోరాటం సాగిస్తామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముందర జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒట్టేసి చెప్తున్నాం, కేసీఆర్ మీరు బీజేపీ కార్యకర్తల జోలికి రాకూడదు. ఒకవేళ మీరు బీజేపీ కార్యకర్తల గిట్ట జోలికి వస్తే మీరు కోతితో ఒక గిట్టు పెట్టినట్టు అవుతుంది. ఖబర్దార్ లంక తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తాం కేసీఆర్. రంజాన్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ముస్లిం సోదరీమణులకు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మన ముస్లిం సోదరులు, కోదాడ పట్టణ యువకులు, మన గౌరవనీయులు గారిని बेहतरीन हुकूमत कर रहे केसीआर साहब जो है सेक्युलर आदमी है, मुसलमानों के लिए ऐसा तोहफा देना जो है पहली मरतबा देख रहा हूँ. और इसको सियासत వారందరూ కూడా చప్పలతోటి అందరం శుభాకాంక్షలు. సభాధ్యక్షుడు తహసీల్దార్ గారికి, ముఖ్య అతిథి శ్రీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారికి వాళ్ళ లాభం తీసుకునేది, కానీ మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయకుండా
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు వెడ్మబోజా పటేల్ తదితరులు పాల్గొన్నారు. जोहार 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 अमरवीरुలకు जोहार 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 ఇప్పటికి 41 సంవత్సరాలైనప్పటికీ వారు చనిపోయి ఈ రోజు వరకు కూడా ఇంకా ఆదివాసీల చేతుల్లోకి భూమి రానటువంటి పరిస్థితి, ఇంకా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏ లక్ష్యంతో అయితే వారు పోరాటం చేసి అమరులైనరో ఆ యొక్క అమరుల యొక్క లక్ష్యాలను నెరవేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వాలు ఎవరున్నా ఖచ్చితంగా భూమి అనేది మరి ఆదివాసీ బిడ్డలకు పంచబడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా పెంచి మరి పేదరికాన్ని నిర్మూలించే విధంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు ఉండాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ మా కోసం ఆనాడు అక్కడ వరంగల్ జిల్లాలో చూస్తే స్వయం పాలన కోసం సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదేవిధంగా ఇదొక మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో గోండ్వానా రాజ్యం కూడా ఒకప్పుడు ఉండే, మరి వేరే రాజులు వచ్చి ఆ రాజ్యాన్ని కూడా కూల్చేసినటువంటి సందర్భాన్ని మనకు అందరు తెలుసు. అదేవిధంగా కొమ్రం భీం గారి యొక్క పోరాటంతో ఇవాళ రాష్ట్ర అంటే ప్రభుత్వాల్లో కదలికొచ్చి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితుల్లోనే మరి దశల వారీగా ఆ రోజు మళ్ళీ ఇంద్రవెల్లి పోరాటం అనేది వచ్చింది. కాబట్టి మా చరిత్ర అంతా పోరాటాల చరిత్రనే. ఆ రోజు రాజుల కాలం నుంచి, బ్రిటిష్ కాలం నుంచి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎండుతున్న పంటలు కనికరించరా సార్లు, కరెంట్ సరిపోక వరి రైతుల ఆవేదన. నిరుపేదలకు కొండంత అండగా సీఎం కేసీఆర్, పేదలకు చెక్కులు అందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వికారాబాద్ జిల్లాలో దారుణం, వార్డు కౌన్సిలర్ కారుకి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు, స్తూపం వద్ద నినాదాలు చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.